వెండి దిగుమతులపై కేంద్రం మరిన్ని ఆంక్షలు విధించింది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించేందుకు దిగుమతి నిబంధనను కేంద్రం మరింత కఠినతరం చేసింది. ఇందులో భాగంగా పొడి గ్రెయిన్ రూపంలోని వెండి దిగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. అయితే ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలి అంటే మాత్రం డీసీఎఫ్టీ అనుమతి తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. గత నెలలో వెండి కడ్డీలతో పాటు పాక్షికంగా తయారైన అన్ని వెండి వస్తువులపై కేంద్రం నిషేధం విధించింది. ఫారెక్స్ రిజర్వులు వృధా కాకుండా చూసేందుకు, అలాగే రూపాయి విలువపై ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డీసీఎఫ్టీ ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది. గత ఆర్థిక ఏడాదిలో రికార్డు స్థాయిలో సుమారుగా 1.15 లక్షల కోట్ల రూపాయల విలువైన వెండిని దిగుమతి చేసుకుంది. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 150 కంటే ఎక్కువ కావడంతో రూపాయిపై తీవ్ర ప్రభావం పడింది. అలాగే ముడి చమురు, బంగారం దిగుమతుల వల్ల దేశంలో విదేశీ మారక నిల్వలు కరిగిపోతున్నాయి. దీనిని అరికట్టి రూపాయి విలువ పడిపోకుండా కాపాడేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆసియా దేశాల నుంచి తక్కువ పన్నులతో ఆభరణాల రూపంలో వెండిని రా మెటీరియల్గా తెచ్చి ఇక్కడ దుర్వినియోగం చేస్తున్నట్లుగా ఆరోపణలు రావడంతో కేంద్రం దీనిని అరికట్టేందుకు రంగంలోకి దిగింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో మార్కెట్లోకి వెండి సరఫరా తగ్గి దేశీయంగా సిల్వర్ రేట్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్స్, ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీలో వెండి కీలకమైనది. తాజా ఆంక్షల వల్ల ఈ పరిశ్రమలకు ముడి సరుకు లభ్యత కష్టతరమయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీస్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.